మనతో మాట్లాడడానికి బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ నాయక్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు సేవాపక్షం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయి. దీంట్లో కూడా ఈరోజు ప్రతిష్టాత్మక వ్యక్తులకు పద్మభూషణ్ వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం జరిగింది. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి గాంధీజీ జయంతి అక్టోబర్ 2 వరకు కూడా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా సేవాపక్షం అంటే వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన ఈ దేశంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులకు అది పద్మశ్రీ అవార్డు కావచ్చు, పద్మవిభూషణ్ అవార్డు కావచ్చు, వివిధ రంగాల్లో ఏ రంగం ఉన్నా వాళ్ళకు గుర్తించి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సేవాపక్షం పేరు మీద సన్మాన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్వహించడం జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవాపక్షం పేరు మీద వివిధ రంగాల్లో కృషి చేసిన డాక్టర్లు, అదేవిధంగా కళాకారులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన సేవాపక్షం చివరి కార్యక్రమం ఇది. రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కుమరయ్య గారు దీనికి సేవాపక్షం కార్యక్రమానికి కన్వీనర్గా ఉండడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాలు అంటే రాజకీయ నాయకుల మీద అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఈ దేశంలో ఆ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ గారు సేవాపక్షం అనే కార్యక్రమం పెట్టి ఇలాంటి వ్యక్తులకు మనం సన్మానించుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే మన సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 ముందు పద్మశ్రీ అవార్డు కన్నా పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు ఎవరికి ఇచ్చేవారంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు, లేకుంటే వాళ్లకు సలాం చేసే వ్యక్తులకు, ఇలాంటి సంబంధం లేని వ్యక్తులకు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో నిజంగా ఎవరు సేవ చేస్తున్నారు, ఏ రంగంలో ప్రతిభ కనిపిస్తుంది గుర్తించి దేశవ్యాప్తంగా అలాంటి అవార్డులు ఇచ్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఇవాళ నిజమైన వారికి గుర్తింపు లభించడం నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాతనే జరిగింది. కనుక ఇవాళ సేవాపక్షం పేరు మీద భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఉన్నా ఇవాళ రాజకీయ కొరకు మేము చేయమిది. పార్టీలకు అతీతంగా ఎవరు ఉన్నా ఇలాంటి వాళ్ళకు గుర్తించి ఈ సేవాపక్షం పేరు మీద మేము వాళ్ళకు సన్మానించుకోవడం, సత్కరించుకోవడం, వాళ్ళకు గుర్తించడం అనేది భారతీయ జనతా పార్టీ అనేది ఒకసారి గుర్తించుకోవాలి. కనుక ఈ కార్యక్రమంతో ఈ సేవాపక్షం ఈ నరేంద్ర మోడీ గారి బర్త్డే నుంచి ఇవాళ గాంధీజీ బర్త్డే వరకు చేసిన ఈ దేశవ్యాప్తంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సేవాపక్షం కార్యక్రమం ముగింపు సమావేశం విజయవంతమని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. కాంగ్రెస్ అట్లా బీఆర్ఎస్ కూడా వాళ్ళ క్యాండిడేట్లను కూడా చెప్పింది. బీజేపీ కూడా ఇవాళ రేపు కూడా వాళ్ళ పేరు వెలువచ్చాయి. ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే మీకు ప్రధానంగా పోటీ ఎవరితో ఉండబోతుంది? జూబ్లీ హిల్స్ బైపోల్స్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉన్నది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పోటీలో లేదు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్యలోనే పోటీ ఉంది. ఇవాళ ఎంఐఎం పార్టీ అక్కడ ఉన్న అభ్యర్థి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రకటించిన అభ్యర్థి ఇవాళ ఎంఐఎం నుంచి అనేక సార్లు పోటీ చేయడం జరిగింది. ఒక మతతత్వ పార్టీ, ఒక మైనార్టీ ఓటు, ఒక మతానికి మద్దతు తెలిపే ఒక మజ్లిస్ పార్టీ వ్యక్తి అయిన ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కూడా ఇవాళ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కలిసి కూడా వాళ్ళు ఇవాళ రాజకీయ లబ్ధి కొరకు ఇవాళ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో ఇవాళ ఎంతమంది మైనార్టీలు ఉన్నా ఏది ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రక దేశంలో అభివృద్ధి చెందిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ బైపోల్లో భారతీయ జనతా పార్టీ చరిత్ర ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఎక్కడ బైపోల్ వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇంతకుముందు జూబ్లీ హిల్స్లో కూడా కాషాయ జెండా భారతీయ పార్టీ జెండా మేము ఎగరబోతా ఉన్నాము. ఇవాళ అన్ని ఇవాళ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ పటిష్టంగా ఉంది. జూబ్లీ హిల్స్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న మాకు ఆత్మవిశ్వాసం ఉంది. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 22 నెలలు కావస్తుంది. ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవాళ నియోజకవర్గాన్ని చేసిన సేవలు ఇవాళ ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. కనుక భారతీయ జనతా పార్టీ వైపునే జూబ్లీ హిల్స్ ప్రజలు ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. కనుక ఆ రకంగా మేము జూబ్లీ హిల్స్లో భారీ మెజార్టీతో జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేము గెలవబోతా ఉన్నాము.